గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత ఎర్రబిల్లి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే అవుట్ విత్ మై ఫ్యామిలీ. నాగల చవితి రోజు మేము మినీ పిక్నిక్ లాగా ప్లాన్ చేసుకున్నాం. సో మేము వెళ్ళింది రిషికొండలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. సో వీడియో ఎక్కడే స్కిప్ చేయకుండా హ్యాపీగా చూసేయండి. సో నాగల చవితి అక్టోబర్ 25th పడింది కదా. ఇంకా నాగల చవితి వచ్చిందంటే ఫ్యామిలీస్ అందరూ కలిసి మంచిగా అవుటింగ్స్ ప్లాన్ చేసుకుంటారు కదా. ఇంకా మేమైతే ఎప్పటి నుంచో రుషికొండకి వెళ్ళాలని అనుకున్నాం, కానీ అస్సలు అవ్వలేదు. బట్ ఈసారి వెళ్ళడానికి సెట్ అయింది. ఇంకా మేము ఎవ్రీ ఇయర్ నాగల చవితి పిఎం పాలెం స్టేడియం ఆపోజిట్లో పుట్ట దగ్గర చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు అక్కడ అంతా బిల్డింగ్స్తో వచ్చేసాయి. ఇంకా తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర కూడా చేసుకున్నాం. బట్ ఈసారి అక్కడ కాకుండా రుషికొండ దగ్గర అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగల చవితి పండుగ అని అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. నాగల చవితి సందర్భంగా పుట్టుక పూజలు చేస్తారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ పూజలు చేస్తుంటారు. అందులో భావంగానే నాగపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. నాగల చవితి విశిష్టత అంత పుట్టలో పాలు పోయడంలోనే ఉంది. ఈ పండగ రోజున ఊరిలో ఉన్న దేవాలయాల్లో ఉన్న పాము పుట్టల్లో లేదా ఊరి బయట ఉన్న పుట్టల్లో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. అనంతరం పుట్టనే సుబ్రహ్మణ్య స్వామిగా భావించి చలిమిడి, చిమ్మిలి, కొబ్బరికాయ, అరటిపళ్ళు వంటి నైవేద్యాలు సమర్పించాలి. నాగల చవితి వచ్చిందే అంటే ఈ చిమ్మిడి ఎప్పుడెప్పుడు తింటానా అని వెయిట్ చేస్తూ ఉంటా. నాకు చాలా ఇష్టమైన స్వీట్. అండ్ ఇందుకు మీ నాగల చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అండ్ అలానే మీరు మీ ఫ్యామిలీస్తో కలిసి ఎక్కడికి వెళ్ళారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు క్లైమేట్ అయితే ఎండలు బగబగా మంటుంది, చాలా ఎండలు ఉన్నాయి. ఇంకా మా పూజ కంప్లీట్ చేసుకొని ప్రసాదం తినేసి ఇంకా ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని మేమందరం చెరుకు రసం తాగేసాం. ఇంకా నా అవుట్ఫిట్ బాగుంది అని చాలామంది అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అవుట్ఫిట్ అనేది నేను మా అక్క దగ్గర స్టిచ్చింగ్ చేయించుకున్నాను. యాక్చువల్లీ మా అక్క టైలరింగ్ నేర్చుకుంటుంది. ఇంకా అలా నాకు ఫ్రాక్ కుట్టిందనమాట. సో మా డాడీ ఒకరోజు హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా మమ్మీకి సారీగా కొన్నారు. ఇంకా సారీ మా మమ్మీ వేసుకోలేను అంటే ఇంక నేను ఫ్రాక్గా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. నార్మల్గానే వీకెండ్స్లో టెంపుల్ ఖాళీ ఉండదు. ఇంకా అందులో ఆ రోజు నాగల చవితి అండ్ సాటర్డే కూడా పడింది. ఇంకా టెంపుల్ కూడా అస్సలు ఖాళీ లేదు. బట్ దర్శనం అయితే చాలా ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా స్టెప్స్ మీద నుంచి వెళ్దాం అనుకున్నాం, కానీ ఎండలు ఉండడం అండ్ టిఫిన్ కూడా చేయలేదు కాబట్టి ఇంకా ఆటో బుక్ చేసుకొని కొండపైకి అయితే వెళ్ళిపోయాం. రుషికొండ వెంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టత ఏమిటంటే ఇది విశాఖపట్నం నగరానికి సమీపంలో రుషికొండ పైన ఉంది. ఇక్కడ నుండి అద్భుతమైన సముద్ర దృశ్యం కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించింది. అలానే ఇది 10 ఎకరాల విస్తరణంలో ఉంది. ఇక్కడ ప్రార్థన మందిరం, భోజన స్థలం, వివాహాలు జరుపుకోవడానికి ఫంక్షన్ హాల్ మరియు భక్తుల విశ్రాంతి కోసం సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడే శ్రీ స్వామివారి బంగారు పాద పద్మాలు ఎలవేళలా పుష్పాలతో తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు, తులసి లేకుండా శ్రీనివాసుని బంగార పాదాలను దర్శించవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొండ ఆలయం వారంలోని అన్ని రోజుల్లో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 5:30 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి ఎంట్రీ టికెట్ లేదు. ఇంకా మేము వెళ్ళిన రోజైతే మాకు అక్కడ అన్నదానం కార్యక్రమం కూడా జరిగింది. విశాఖపట్నం అపారమైన ప్రకృతి సౌందర్యంతో ఆశీర్వదించబడిన నగరం. ప్రతి చోట పచ్చని ప్రకృతి దృశ్యం ఉంది. కొండలు మరియు బీచ్లు దాని అతీంద్రియ ఆకర్షణను పెంచుతున్నాయి. వైజాగ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి కొండ ఆలయం శ్రీ వెంకటేశ్వర కొండపై ఉంది మరియు ఇది వెంకటేశ్వరుడికి అంకితం చేయబడినది. ఇంకా మా దర్శనం కంప్లీట్ చేసుకున్నాక మేమైతే రుషికొండ బీచ్కి అయితే వెళ్ళిపోయాం. అప్పటికి టైం ఆఫ్టర్నూన్ 2 అయింది. సో ఇంకా ఇంటికి వెళ్ళకుండా రుషికొండ బీచ్కి అయితే వెళ్ళి అక్కడ కొంతసేపు ఉండి ఆ తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాం.
ఇంకా మా డాడీకి ఆఫీస్ నుంచి కాల్ వస్తే ఇంక ఈవినింగ్ 4కి రిషికొండ నుంచి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి నెక్స్ట్ డే కంటిన్యూషన్ అనమాట. ఇంకా ఇప్పుడు ఎలాగో కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి మేము ఈ సండేన త్రినాథ పూజ చేసుకున్నాము. త్రినాథ వ్రతం ప్రాచీన కాలం నుండి హిందువులు జరుపుకునే వ్రతం. దీనిని ఆదివారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని పిలుచుకొని త్రినాథులు అనగా త్రిమూర్తులు అని కొలుస్తారు. కార్తీక మాసంలో త్రినాథ వ్రతాన్ని ముఖ్యంగా ఆదివారాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిని పూజించడానికి చేస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల ఐశ్వర్యం, ఆరోగ్యం, అదృష్టం మరియు కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అండ్ నెక్స్ట్ డే మొదటి కార్తీక సోమవారం కదా, అలానే నేను కూడా ఉపవాసం చేశాను. మార్నింగే టెంపుల్కి వెళ్దాం అనే టైంకి ఇంకా మన ఏపీలో మొంత సైక్లోన్ ఎఫెక్ట్ అయితే స్టార్ట్ అయింది కదా, ఇంకా ఆ రోజు నుంచి ఫుల్ వర్షాలు. చెప్పాలంటే ఆ రోజు పూజ చేసుకున్నామన్న ఫీలింగ్ అయితే అసలు రాలేదు, ఎందుకంటే పెద్ద పెద్ద వర్షాలు అండ్ పెద్ద పెద్ద గాలులు కూడా వేసింది. ఇంకా మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసాం. యాక్చువల్గా చెప్పాలంటే గుడి అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ప్రతి ఒక్క దేవుడు మనకు అక్కడ వెలిసి ఉంటారనమాట. ఇంకా మా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ మా దర్శనం అయిన తర్వాత ఇంక ఇంటికైతే వెళ్ళాను. అండ్ ఆ రోజు అయితే నేను ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి మార్నింగ్ టెంపుల్ నుంచి వచ్చాక కాఫీ అయితే తాగేశాను. ఇంకా ఈవినింగ్ 5 o'clock అయితే మేము అందరం ఫ్రెష్ అయిపోయి అండ్ పూజకి సామాన్లన్నీ సర్దుకున్నాం అనమాట. అండ్ పూజ గది కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా నైవేద్యాలకి వంటలు స్టార్ట్ చేసేసాం. ఇంకా నేను మమ్మీ అయితే వంటలన్నీ ప్రిపేర్ చేసేసాం అనమాట. ఆ రోజు మేము చేసిన వంటలు ఏంటంటే పునుకులు, పరవన్నం, సాంబార్, పాపడ్స్, పొటాటో ఫ్రై, అన్నం, ఉసిరికాయ పచ్చడి. ఇంకా మేము వండిన వంటలన్నీ కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టేశాం. ఇంకా తర్వాత పూజ చేసుకున్న తర్వాత మేమైతే మా మొదటి కార్తీక సోమవారాన్ని ఇలా జరుపుకున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు రాబోతున్నా. Until then, keep loving and keep watching my channel Ranjita Erbilli. Thanks for watching. Bye bye.